మానవుని ఒక బొమ్మలా తయారు చేయలేదు. నువ్వు అదే చెయ్యాలి, ఇది చేయకూడదు, నువ్వు అలాగే తిరగాలి, ఇలా తిరగకూడదు. చూడండి, బొమ్మ గీయస్తే ఏం చేస్తుంది? ఎదరికి వెళ్ళంటే ఎదరికి వెళ్తుంది, మళ్ళీ వెనక్కి రా అంటే రాదు. మనం ఏం చేసాం? కీ ఇచ్చిన దేనికి? ఎదరికి వెళ్ళడానికి ఇచ్చాం. రిమోట్ కార్, రిమోట్ ఎదరికి నొక్కితే ఎదరికి వెళ్తుంది, నువ్వు వెనక్కి నొక్కితే ఎదరికి వెళ్తుంది అది. సో దేవుడు మానవుని ఒక బొమ్మలా తయారు చేయలేదు, ఒక బొమ్మలా తయారు చేయలేదు. మానవుడిని ఒక స్వేచ్ఛ జీవిగానే తయారు చేశాడు. మానవుడికి ఎనలేని స్వతంత్రత ఇచ్చాడు. అది చెయ్యొచ్చు, ఇది చెయ్యొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఒకటి ఏంటంటే, నువ్వు అది చేస్తే ఆశీర్వదించబడతావు, ఇది చేస్తే శపించబడతావు. హల్లెలూయా. అర్థమైందన్నా? చప్పట్లు కొట్టాలి. ఆశీర్వదించబడతావు, అలాగే నష్టం కూడా చెందుతావు. మంచి చేస్తే ఆశీర్వదించబడతావు, చెయ్యొద్దన్న పని చేస్తే శపించబడతావు. అది చేయడానికి నీకు రైట్ ఉంది, ఇది చేయడానికి నీకు రైట్ అనేది స్వతంత్రత ఉంది. స్వతంత్రత ఉంది, కానీ ఏది పడితే అది చేయడానికి స్వతంత్రత అనేది లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. జాగ్రత్తగా వినండి, చెప్పాలి, మళ్ళీ చదువు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నియు చెప్పాలి, అన్నియు చేయదగినవి కావు. హల్లెలూయా. స్వతంత్రత ఉంది, కానీ అన్నీ నీ ఇష్టం వచ్చినట్టు చేసేయకూడదు. నీకు ఏదైనా జాగ్రత్తగా, ఎగ్జాంపుల్, నీకు ఏదైనా తాగే స్వతంత్రత ఉంది, ఏదైనా తాగే స్వతంత్రత ఉంది. ఇక్కడ మంచినీళ్ళు పెట్టాం, మంచినీళ్ళు తాగొచ్చు. ఇక్కడ పాలు ఉన్నాయి, పాలు తాగొచ్చు. ఇక్కడ ఎంట్రీన్ ఉంది, అది కూడా తాగొచ్చు. మంచినీళ్ళు పాలు తాగితే ఆరోగ్యానికి మంచి. ఎంట్రీన్ తాగితే అది కూడా తాగొచ్చు, అది కూడా తాగొచ్చు. ఆ స్వతంత్రం దేవుడు ఇచ్చాడు. తాగితే ఏమవుతుంది? అది మన జ్ఞానానికి దేవుడు వదిలేశాడు. అర్థమైందా? అర్థమైంది? హల్లెలూయా. సో ఏదైనా తాగే స్వతంత్రత, ఏదైనా చేసే స్వతంత్రత ఇచ్చాడు. దానికి తగ్గ జ్ఞానం కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఏది చేస్తే దేనికి రిజల్ట్ ఉంటుంది, ఏది చేస్తే ఏది రిజల్ట్ మనకి దేవుడు ప్రతిదానికి స్వతంత్రత అనేది ఉన్నది. సో చెప్పాను కదా, ఏదైనా తాగొచ్చు, మంచినీళ్ళు తాగొచ్చు, పాలు తాగొచ్చు, ఎంట్రీన్ తాగొచ్చు, చివరికి మందు కూడా తాగొచ్చు. మందు కూడా తాగొచ్చు, కానీ మందు త్రాగామనుకోండి మన స్వతంత్రత అనేది కోల్పోతాం. మందుకు ఏమవుతారు? చాలా మంది ఏమవుతున్నారు? బానిస అయిపోతున్నారు. మంచినీళ్ళకి బానిస అవుతారు. మంచినీళ్ళు తాగితే చూడండి, కొంతమంది అలా మంచినీళ్ళు తాగుతూనే ఉంటారు. అలాగా పొద్దున్న నుంచి ఇంకా రాత్రి వరకు తాగుతూనే ఉంటారు. అలాగే కొంతమంది మందు తాగే వాళ్ళు కూడా ఎలా ఉంటారు? పొద్దున్న నుంచి సాయంత్రం పడుకునే వరకు. అది తాగితే ఆరోగ్యం, ఇది తాగితే మానసిక. సో ఏదైనా తోటలో కూడా అదే జరిగింది, ఏదో తోటలో కూడా అదే జరిగింది. సో
ఈ జీవరాశులకి ఏ జీవరాశులకి ఆదాము పేరు పెట్టు అన్నాడో ఆ వాటన్నిటికీ పేరు పెట్టాడు ఆదాము. వాటన్ని ఆ పేరు తగ్గట్టు ఈరోజు మనం పిలుస్తున్నాం. వాటన్నిటికీ పేరు పెట్టుకోమన్నాడు. అన్నిటికీ ఈ యొక్క దేవుడు ఏం చేశాడంటే వాటన్నిటికీ ఏం చేశాడంటే ఆదాం ఏం చెప్తే అది చెయ్యాలి. ఆదాం యొక్క ఆదాం యొక్క చేతి కింద లేదంటే కాలు కింద అవి ఉండాలి. ఈ ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఆదాం ఏమైపోయాడు? అప్పటి వరకు వాటికి ఏదైతే పేరు పెట్టాడో అవన్నీ వాటి అండర్లో ఆదాం అండర్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆదాము చెయ్యొద్దన్న పని చేశాడో ఆదాం ఏం చేశాడంటే వాటి అండర్లోనికి వెళ్ళిపోయాడు, వాటి కిందకి వెళ్ళిపోయాడు అన్నమాట. సో చెప్పిన పని నువ్వు ఏదైనా తినొచ్చు, ఏదైనా తాగొచ్చు, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఆ ఒక్క పని చెయ్యొద్దు. ఆ ఒక్క పని చేశాడు, చెయ్యొద్దన్న పని చేశాడు. ఉన్న స్వాతంత్ర్యం మొత్తం కోల్పోయాడు. ఈ దినం అనేక విషయాలు మనం బైబిల్ ద్వారా లేదంటే ఈ వాక్యం ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు. మన ఆదివారం వచ్చేసరికి వాక్యం ద్వారా మనం నడిపించబడుతున్నాం, వాక్యం ద్వారా ఉత్తేజపడుతున్నాం అంటే దానికి అర్థం ఏంటంటే ఏంటి మంచి ఏంటి చెడు ఈ యొక్క వాక్యం ద్వారానే మనకి తెలియబడుతుంది. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు ఈ బైబిల్ అన్ని విషయాలు మనకి ఉన్నాయి. చెయ్యొద్దన్న పని చేస్తే మన యొక్క స్వతంత్రతను మనము కోల్పోతాం. చెయ్యమన్నది చేస్తే మనము దీవించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము ఏం చేశాడంటే అప్పటి వరకు ఆదాం కింద ఉన్న వాటిని ఆదాం అందరూ కింద పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో వాటి కిందకి వాటి అందరిలోనికి వెళ్ళిపోయాడు అన్నమాట. ఆదాం అన్ని చేసిన ఈ యొక్క స్వతంత్రతను ఆదాం ఏం చేశాడంటే మిస్యూజ్ చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? మిస్యూజ్ అంటే చేయొద్దన్న పనిని చేశారన్నమాట. కల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకున్నాం. సో 5వ అధ్యాయం 13 మరొకసారి చదువుతాం. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండడానికే పిలువబడితిరి. అయితే ఒక మాట ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. అలాగే కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం మరొకసారి చదువుతాం. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు, అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు గాని నేను దేని చేతను లోపరచనలను కొనబడనలను